బ్రహ్మజ్ఞే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా లోకే కృతజ్ఞే నాస్తి నిష్కృతి. అంటే బ్రహ్మజ్ఞేచ బ్రాహ్మణ్ణి చంపకూడదు, అంటే గురువుగారిని చంపకూడదు. సాధారణంగా బ్రాహ్మలు సత్వగుణ సంపన్నులు, ఎవరి మీదకి దెబ్బలాడికి వాళ్ళరు, సాధుగా ఉంటారు, ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే జపం చేసుకుంటూ తోటి ఏదో రాస్తూ ఉంటారు, పురాణాలు చదువుతూ ఉంటారు, వేదాలు చదువుతూ ఉంటారు, శృతులు చదువుతూ ఉంటారు. ఇదంతా కూడా అన్ని ఊర్లో తిరిగి పురాణాలనో లేకపోతే హరికథనో ఏ బుర్ర కథనో ఏదో చక్కగా ప్రజలకి ఆ యొక్క సారాంశం అంతా కూడా బోధిస్తూ ఉంటారు. ఇది మంచి అంటారు, ఇది చెడ్డ అంటారు, ఇది పుణ్యం అంటారు, ఇది పాపం అంటారు. ప్రజలకందరికీ కూడా ఇవి చెప్తూ ప్రజల్లో ఒక పాపభీతి కలిగించి రుజువర్తన కలిగించేలాగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు 24 గంటలు కూడా. అంతేగాని వాళ్ళు దానికి వాళ్ళు ఇచ్చిన రూపాయో పాపాయో ఉంటే మహాదానందంగా దీవిస్తూ ఉంటారు. అదే 10,000 అనుకుంటూ ఉంటారు ఓ రూపాయి ఇచ్చినప్పటికీ కూడా. అంతేగాని జమీందారులు 100 ఈ మోసం చేద్దాం, ఈ యొక్క మేళ్ళ కడదాం, 100 ఎకరాలు కొందాం అనేటువంటి భావన ఎప్పటికీ కూడా బ్రాహ్మడికి ఉండదు. కాబట్టి పురాణాల్లో ఏమని చెప్పారంటే ఇలాంటి వాడు బ్రాహ్మణులు కాబట్టి అటువంటి బ్రాహ్మణ్ణి చంపకూడదు అన్నారు. అశ్వత్థామ దుర్యోధనుడు యుద్ధంలో పడిపోయాడు. పడిపోయాక వెంటనే చచ్చిపోలేదు, యుద్ధరంగంలో అలా ఉన్నాడు. పాపం అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు, చూశాడు. పాపం అతని మనసు కకావికలమైపోయింది. పాపం దుర్మార్గుడో సన్మార్గుడో మొత్తానికి అతని కింద పనిచేసాం, అతను రాజాయే రారాజాయే. ఈ అశ్వత్థామ ఆ దుర్యోధనుడికి ఏ విధంగా అయినా తృప్తి కలిగించాలి, చచ్చిపోయే ముందర తృప్తి కలిగించాలని పాండవుల యొక్క పిల్లల యొక్క చంపేసేసి ఆ తలకాయలు తెచ్చి దుర్యోధనుడికి చూపిస్తాడు. తర్వాత అర్జునుడు తెలుస్తుంది, అశ్వత్థామను పట్టుకుని బంధించి తీసుకొచ్చి చంపేయబోతాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, అక్కట పుత్ర శోక జనిత కులభార విషణ్ణ చెత్తయ్యై పొక్కుచునున్న భంగి నేను బోరగిరీటుని బద్ధు చేసినేడిక్కడికి ఇచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత. ఓ అశ్వత్థామ, నిన్ను అర్జునుడు యుద్ధరంగంలో ఓడించేసి నిన్ను కాళ్ళు చేతులు కట్టేసేసి ఇక్కడికి వచ్చి నిన్ను ఇలా కూర్చోబెట్టడం తెలిసిందని నీ యొక్క తల్లికి తెలిసిందనుకో, ఏ క్రియ బొక్కుచు నేర్చుచున్నదో. ఎంత బాధపడుతోంది కదా, ఆవిడ కూడా కన్నతల్లి కదా. చూడండి ద్రౌపది యొక్క ఆ యొక్క అందుకునే ద్వాపరే ద్రౌపది శక్తి, అవునా, చక్కగా చెప్పింది. అనేసరికి వీడిని ఏం చెయ్యకండి, పాపం గురు రూపంలో ఉన్న గురుపుత్రుడు కదా, వీడిని మీరు ఏం చేయకండి, నీకు ఇలాగ ఎందుకు వచ్చింది అక్కట పాడి, నీకు చిన్నపిల్లల్ని చంపడానికి నీ చేతులు ఎట్లాడనో అని అశ్వత్థామని అంటుంది. పాపం భీముడికి ఇది నచ్చదు. నచ్చక ద్రౌపది మీద ఇంత ఎత్తులేస్తాడు. కొడుకుల బట్టి జంపనని కోపమునందదు, బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, విడువగనేల విప్రుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి బోటులను శరము భిన్నము చేసద చూడుడిందరున్. భీముడు ఆ అశ్వత్థామని చంపడానికి మీదకడి పోసరికి అప్పుడు కృష్ణుడు, అసలు విషయం ఇక్కడే కదా, కృష్ణుడు ఆ యొక్క భీముడిని వారించి అవ్యుడుగాడు వీడు శిశుహంతకుడా తతాయి హంతవ్యుడు, వీడు మంచివాడని ఎవ్వరూ అనలేదు భీమసేన, వీడు శిశుహంతకుడు ఆతతాయి అంటే మహాపాతకం చేశాడు, కానీ వీడు చంపవలసిన వాడే, కానీ బ్రాహ్మణో నహంతవ్యయటంచున్, బ్రాహ్మణుని చంపకూడదు అని వేదాలు చెప్తున్నాయి. ఆ బ్రాహ్మణుని నువ్వు చంపేవనుకో ఆ పాతకం నీకు వస్తుంది అని కృష్ణుడు కూడా ఈ యొక్క ఈ వేదోక్తి శాస్త్రాల్లో చెప్తున్నట్టు బ్రాహ్మణో నహంతవ్య అని చెప్పాడు. ఆ విధంగా అన్నమాట. తర్వాత అటువంటి బ్రహ్మహత్యా దోషం ఏదైనా ఉంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు. ఆ బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠించాడు. ఇంకొకడు బ్రహ్మకపాలంలో మునిగాడు, మరొకడు 10,000 సంవత్సరాలు తపస్సులు చేశాడు. ఇలాగే ఒకవేళ అవసరం తెలియకో తెలుసో తప్పకో
బ్రహ్మహత్యా దోషం వచ్చినప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికని ఏదో మార్గాలు ఉంటాయి. సురాపేచ తాగడం, మద్యపానం. ఇది శుక్రాచార్యులు ఈ యొక్క ముఖ్యంగా బ్రాహ్మణులు తాగడం భూసురులాది గజనులీశ్వర సేవించనే అని జనుల్ బాపా శక్తిపతులగుదురు. ఈ యొక్క మద్యపానం చేసిన వాళ్ళను మహాపాపాలు అంటుకుంటాయి. వాళ్ళకి జాతకాలు పనిచేయవు, వాళ్ళకి ఎటువంటి యోగాలు పనిచేయవు, వాళ్ళు నిత్యం దరిద్రులతో బాధపడాలి అని శుక్రాచార్యులు శపించాడు. తర్వాత ఈ మద్యపానం వల్ల పరువు పోతుంది. మిగతా యొక్క దురలవాట్ల సంగతి తరే, ఇది తాగేస్తూ ఉంటారు, రోడ్డు మీద పడిపోతూ ఉంటారు, ఇంటికి రారు, రాత్రి 1 గంట అయిపోతుంది. ఆ భార్య పిల్లలు, ఆ తల్లిదండ్రులు, ఆ కొడుకు ఎన్నో వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో పడిపోయి ఉంటాడు, వాడిని తీసుకొస్తూ ఉంటారు. తర్వాత ఒళ్ళంతా గొల్లైపోతుంది, వాడికి శరీరం అంతా పాడైపోతుంది, కాలేయం అంతా పాడైపోతుంది, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, డబ్బుకు అక్కడికి వాడికి బతకడు. అటువంటి సురాపానం చేసినా కూడా ఏదో మార్గం, జపవనో తపవనో తపస్సునో ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మార్గాలుండుగాక. తర్వాత చోరే, దొంగతనం. పాపం జనాలు ఎంతో కష్టపడి మనం సంపాదించుకుంటాం, ఎన్నో చీటీలు వేసుకుంటాం, లేకపోతే కష్టపడతాం, ఓటీలు చేసుకుంటాం, లేకపోతే అప్పు చేసుకుంటాం, ఏదో ఉంగరం కొనుక్కుంటాం, ఓ పెళ్ళానికి ఓ గొలుసు చేయించుకుంటాం, కొంత డబ్బు పోగు చేసుకుంటాం, ఇది దాచుకుంటాం. ఓ రాత్రి వేళ మనం లేనప్పుడు దొంగలు వచ్చి అదంతా కూడా పట్టుకుపోతే ప్రాణం ఎంత ఉసూరు ఉంటుంది. ఆ ఉసురు ఆ దొంగలకు తగులుతుందా తగలదా? వాళ్ళు ఆ ధనం తీసుకెళ్ళి వాళ్ళు బాగుపడగలరా? అటువంటి ధనం వాళ్ళు ఉపయోగించుకోగలరా? 4 రోజులు జలసా చేస్తారు, 5వ రోజున మళ్ళీ దొంగతనానికి వెళ్ళక తప్పదు. ఒక దొంగతనమే కాదు, కల్తీలు, చంటి పిల్లలు తాగే పాలల్లో కల్తీ, దేవుడికి పెట్టే ప్రసాదంలో కల్తీ, లేకపోతే ఇంకో కల్తీ, ప్రజలకు చేసే సేవల్లో కల్తీ, మోసాలు, ఇన్ని చేసి సంపాదించి మేడలు గడితే ఎందుకు పనికిరాదు అది. ఏదో నాడు ఏ సిట్టో, ఏ సిబిఐయో, ఏ సిఐడియో తప్పక వాళ్ళని ఈడియో పట్టుకుంటారు, జైల్లో పెడతారు. జైల్లో పెడితే పెట్టారు, మనకు 100 కోట్లు మిగిలింది కదా అనుకుంటే మనం ఏం చెప్పలేము అనుకోండి అలాంటి వాళ్ళని. అటువంటి పాపాలకు కూడా ఆ పాపం పోగొట్టుకోవడానికి ఏదో మార్గం ఉండుగాక. మహానుభావులు ఎవరైనా చెప్తే ఉంటుందేమో, నాయనా ఇలా చేసుకో, పశ్చాత్తాపంతో చేసుకో, మళ్ళీ ఎప్పుడు చెయ్యననుకో అని ఏదో మార్గం ఉండుగాక. భగ్నవ్రతే తథా అంటే ఇచ్చిన మాట తప్పడము. ఇది ఇప్పుడు లేదు. అరగంటకో మాట మాట్లాడతాం, క్షణం ఎత్తాం, క్షణం చెత్తాం, క్షణం జీవితం అవయో 5 నిమిషాల్లో మారిపోతుంది. ఆ రోడ్డు మీద కనబడి సరే ఇంటికి రా ఇస్తానంటాం, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది. అయ్యి బాబాయ్ వీడికి ఇస్తే మళ్ళీ మనం వసూలు చేసుకోవడం లేదురా అప్పుడే చూశాను మా ఆవిడ ఇంకొకరికి ఇచ్చేసిందిరా అంటాం అంతే. క్షణం చిత్తం, మనసు మారిపోతుంది. మాట తప్పడానికి మనం సంకోచించాం. కానీ కృతయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ మాట ఒకసారి ఇచ్చాడంటే దాన్ని వెనక్కి తీసుకోవడానికి చాలా మహాపాతకం కింద, పాపం కింద భావించేవారు. రామాంజనేయ యుద్ధం, రాముడి నుంచి రక్షించడానికి యయాతి, హనుమంతుడు మాట ఇచ్చేశాడు, ఎవరో అనుకుని మాట ఇచ్చేశాడు, యయాతికి నిన్ను నేను రక్షిస్తాను. ఎవరి నుంచి రక్షించాలి? సాక్షాత్తు తను పూజించే ఆ రాముడి నుంచే. కానీ అయ్యో నువ్వు రాముడా, నేనైతే నేను రక్షించనని అన్నాడా? లేదు. ఏదో విధంగా తర్వాత కథ అంతా నడిచింది, అది వేరే విషయం. హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు హరిశ్చంద్రుడు అన్నాడు, ఒరే నాయన, నువ్వు పెళ్ళాన్ని నమ్మేసుకున్నావు, రాజ్యాన్ని వదిలేసుకున్నావు, అన్నీ వదిలేసావు, పట్టుబట్టలు కట్టుకున్నావు, నారబట్టలు కట్టుకున్నావు, అడవుల్లో పడిపోయావు, ఆఖరికి కాటికాపరతనం కూడా చేస్తున్నావు. ఆ విశ్వామిత్రుడితో ఒక్క మాటను, నీకు నేను ఏమీ ఇవ్వక్కలేదు, అంతా నీకు దారపోసేసా, దానం ఇచ్చేసా, నీకు ఇంకా నా దగ్గర ఏమీ లేదు, నీకు నేను ఏమి ఇవ్వను అని ఒక్క మాటను, నేను వెళ్ళిపోతా. అంతేగాని ఎందుకు నాకు ఈ బాధ, నీ బాధ, నీకు ఈ బాధ ఎందుకనేసరికి హరిశ్చంద్రుడు ఒప్పుకున్నాడా? లేదు, నేను ఎలాగైనా సరే కష్టపడతాను, ఆ విశ్వామిత్రుడికి ఆయన అన్న సొమ్ము నేను ఇస్తాను అన్నాడు. మాట తప్పడం అంటే ఆ విధంగా ఆ కాలంలో ఉండేది.
సరే, ఈ కాలంలోనే ఉంది. ఒకనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన దగ్గరికి ఎవడో వచ్చి సోమవారం కనబడమన్నాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. ఏదో ఉద్యోగం గురించో ఏదో మాట. ఈ లోపున ఈయనకి ఏదో ఢిల్లీలో ఏదో అర్జెంటుగా మీటింగ్ ఉందని వెళ్ళాడు ఈయన. వెళ్ళిపోయాడు. సరే, ఈయనకి అక్కడికి వెళ్ళాక జ్ఞాపకం వచ్చింది. అవును, నేను ఆ సోమవారం నాడు ఆ కుర్రాడిని రమ్మన్న మాట ఇచ్చాను కదా అని ఆ సోమవారం నాడు పొద్దున్నే ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ బెంగళూరు వచ్చేసేట ఆయన. ఎప్పుడు 10ంటికి రమ్మని చెప్పాడు. 8ంటికి అలా వచ్చి కూర్చున్నాడు ఈయన. ఆ కుర్రాడు రాలేదు. మళ్ళీ ఈయన 1 గంట వరకు చూసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు మీటింగ్ టైపుకి. తర్వాత ఆ కుర్రాడు కలిశాడు. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అన్నాడు, నీకు సోమవారం నేను రమ్మన్నాను కదా రాలేదంటే, అదేంటండి నేను పేపర్లో చూశాను మీరు ఏదో మీటింగ్కి వెళ్ళేట్టు కదా అనేసరికి, లేదు మీటింగ్కి వెళ్ళా నీకు నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ వేళ నేను ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను డబ్బులు ఖర్చు పెట్టుకుని, నువ్వు రాలేదు, అది నీ పొరపాటు. అలా ఉంటాయి పెద్దవాళ్ళ పనులన్నీ కూడా. వాళ్ళ మాట నియమం అన్నమాట. అది ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఉల్లంఘనే జరిగిందనుకో, దానికి కూడా ఒక మార్గం ఉండుగాక అనే కానీ నిష్కృతి విహితాలోకే ఈ యొక్క దోషాలన్నిటికీ కూడా ఒక పాపాలు పోగొట్టుకోవడానికి, ఆ దోషాలు పోగొట్టుకోవడానికి ఒక మార్గాలు ఉండవచ్చుగాక. కానీ కృతజ్ఞే నాస్తి నిష్కృతి, కృతజ్ఞుడికి మాత్రం నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడు అంటే చేసిన సహాయం మర్చిపోయేవాడు. చేసిన సహాయం అంటే ఏదో కర్మకాలం 100 రూపాయలు అప్పించి ఏదో వాడు మెడలో కట్టుకుతే మన పేరును మనం ఇచ్చిన సహాయం మెడలో కట్టుకు తిరగాలి అంటే కాదు. చేస్తూ ఉంటాం, వాడు ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నేను వాడికి ఎంత చేశాను రా వాడికి అని మనం వింటూ ఉంటాం. ఆఫీసులోనూ లేకపోతే 10 మంది చిట్చాట్ కౌర్లు చెప్తూ ఉంటారు, ఎంత చేసినా వాడికి మర్చిపోయాడు రా వాడు అంటూ ఉంటారు. అలాంటిది కాదు దేశద్రోహం చేయడం. లేదంటే ఇక్కడ ఈ ఆఫీసులో సీక్రెట్లన్నీ ఇంకో ఆఫీసులకు చెప్పేస్తూ ఉండడం, ఇక్కడ రహస్యాలన్నీ అక్కడికి ఇస్తూ ఉండడం, ఈ తిన్న ఉప్పంతా కూడా ఈ ఇంటి వాసాలు లెక్కట్టడం, ఇలాంటివి చూసుకోవాలి. కానీ అంతేగాని ఏదో 10 రూపాయలు ఇచ్చేవాడు జన్మంతా కూడా నా పేరు చెప్పుకోవాలని కాదు. అలా అనకూడదు. కృతజ్ఞత అంటే దానికి తగిన విధంగా వాడు మోసం చేయడం అన్నమాట. కృతజ్ఞత చేసిన మేలు మర్చిపోవడం అన్నమాట. ఈ కృతజ్ఞతకి మాత్రం ఎటువంటి ఈ దోషం పోవడానికి ఎటువంటి మార్గము లేదని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట.